రెండు రెండు పైకి తిరిగేవి అనే కనుగుడ్లు ఇక్కడ ఇక్కడ చూస్తూ పైకి తిరిగేవాట కనుగుడ్లు. సో యోగలో ఆ స్థలాన్ని మూడవ నేత్ర స్థలమని వర్ణిస్తారు. యోగలోనే మన దాంట్లోనైనా ఈ స్థలాన్ని థర్డ్ ఐ ప్లేస్ అని మనం అనుకుంటాం. దీన్ని మూడవ నేత్రం అని ఎందుకంటారంటే ఈ కన్ను ఉత్తేజితం అయితే వివిధ జగత్తులకు సంబంధించిన కొన్ని సంఘటనలను దృశ్యాలను సంపూర్ణంగా చూడవచ్చు. రామానుజం విషయంలో అది ఒక్కసారిగా తెరుచుకుంది. సమస్య పరిష్కరించేటప్పుడు అతని కళ్ళు మూడవ చక్రం వరకు తిరిగేవి. సమీప భవిష్యత్తులో హార్డీ కానీ పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కానీ ఈ ప్రక్రియను అర్థం చేసుకోలేకపోయారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, అతడు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా అతను థర్డ్ ఐతో చూసేవాడట. ఈ థర్డ్ ఐ ఓపెన్ అయిన వాళ్ళకు సమీప భవిష్యత్తులో, ఓకే, సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, సమీప జగత్తులో అంటే వేరే లోకాల్లో ఏం జరుగుతుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ సైంటిస్టులు అందరు కూడా, ఈ సినిమాలు తీసిన వాళ్ళు కూడా, ఓకే, స్టార్ వార్స్ అని ఇప్పుడు అట్లాంటి సినిమాలు, అద్భుతమైన సినిమాలు తీసే వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా థర్డ్ ఐ ఓపెన్ అయ్యి వివిధ లోకాల్లో ఉన్న ఆ జ్ఞానాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనకు పంపించారు.